హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఒక మంచి జాబ్ అప్డేట్ తో అయితే మేము ముందుకు వచ్చేసా. సో మన ఛానల్ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే ఈ రిక్రూట్మెంట్ రిలీజ్ అయింది. మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే రిలీజ్ అయింది. ఇది ఇంకా అప్లికేషన్స్ కి ఓపెన్ కాలేదు, విల్ బి ఓపెన్ షార్ట్లీ అని పెట్టారు. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయిన 1 month తర్వాత క్లోజ్ అవుతుంది అని చెప్తున్నారు. అండ్ లాస్ట్ డేట్ ఫర్ రిసీవింగ్ హార్డ్ కాపీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే ఒక 10 days ముందు ఎప్పుడు క్లోజ్ అవుతుంది అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అనేసి ఒక 10 days ముందు అయితే మనకి నోటిఫికేషన్ కూడా వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడున్న పోస్టులు ఏంటి అంటే డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అంటే ఏంటి చూద్దాం. వేకెన్సీస్ అని చూద్దాం. అండ్ డిపార్ట్మెంట్స్ ఏంటి కేటగిరీ వైజ్కి ఇక్కడ మొత్తం ఉంది. సో అదేంటో మనం ఇప్పుడు చూసేద్దాం ఈ వీడియోలో క్లియర్గా. సో నేమ్ ఆఫ్ డిపార్ట్మెంట్ వచ్చేసి బయోకెమిస్ట్రీ. ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉంది, ఇక్కడ ఒకటే ఉంది వేకెన్సీ. సో ఇది వచ్చేసి జనరల్ కేటగిరీలో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ మెడిసిన్ ఉంది, ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ వేకెన్సీ ఉంది. సో ఇక్కడ ఒకటే వేకెన్సీ ఉంది, ఇది కూడా జనరల్ కేటగిరీకి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెర్మటాలజీ ఉంది. ఇక్కడ వేకెన్సీస్ అయితే 2 ఉన్నాయి, ఒకటి ప్రొఫెసర్కి ఉంది, ఒకటి అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఉంది. అండ్ ఫస్ట్ ఒకటి వచ్చేసి ఈడబ్ల్యూఎస్కి ఇచ్చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒకటి ఓబీసీకి ఉంది. సారీ ప్రొఫెసర్కి ఒకటే వేకెన్సీ ఉంది. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దాంట్లో ఒకటి ఓబీసీకి ఉంది, ఒకటి ఈడబ్ల్యూఎస్కి ఉంది. సో టోటల్గా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ డెర్మటాలజీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈఎన్టీ కేటగిరీ. ఈ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ పోస్ట్కి ఒక వేకెన్సీ ఉంది, అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఒకటే వేకెన్సీ ఉంది. సో ప్రొఫెసర్ పోస్ట్ది జనరల్ కేటగిరీ ఇచ్చారు అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ది ఓబీసీకి ఉంది. సో టోటల్గా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈఎన్టీ డిపార్ట్మెంట్లో. నెక్స్ట్ వచ్చేసి ఫోరెన్సిక్ మెడిక్ అండ్ టాక్సికాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ టోటల్గా 2 వేకెన్సీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఓబీసీకి ఉంది, నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి జనరల్ కేటగిరీకి ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ది ఒకటే వేకెన్సీ ఉంది, అది ఓబీసీకి వచ్చింది. సో నెక్స్ట్ వచ్చేసి మెడికల్ ఆన్కాలజీ, ఇక్కడ ఒకటే వేకెన్సీ, అది జనరల్ కేటగిరీ. అండ్ మెడికల్ హెమటాలజీ, ఇక్కడ 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఒకటి ఈడబ్ల్యూఎస్కి ఇచ్చారు అండ్ ఒకటి ఎస్సీకి ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మైక్రోబయాలజీ, ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఒకటి ఓబీసీకి ఇచ్చారు అండ్ ఒకటి ఈడబ్ల్యూఎస్కి. టోటల్గా 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి ఒబిస్ట్రిక్ అండ్ గైనకాలజీ, ఇక్కడ టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాంట్లో అడిషనల్ ప్రొఫెసర్ ఇక్కడ ఒకటి వచ్చేసి ఓబీసీకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసోసియేట్ ప్రొఫెసర్, ఇక్కడ ఒకటి ఎస్సీ కేటగిరీలో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్, ఇక్కడ 2 వేకెన్సీస్ వచ్చేసి ఒకటి ఓబీసీకి ఇచ్చారు అండ్ ఒకటి ఈడబ్ల్యూఎస్కి. టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఈ డిపార్ట్మెంట్లో. నెక్స్ట్ హోప్థాలజీ, అండ్ ఇక్కడ వచ్చేసి ప్రొఫెసర్లో ఒక పోస్ట్ వచ్చేసి ఎస్సీకి ఇచ్చారు అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ది ఒకటి ఓబీసీకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటగిరీలోనే 2 జనరల్ కేటగిరీకి, ఒకటి జనరల్ కేటగిరీ ఒకటి ఎస్సీ. టోటల్గా 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 12th డిపార్ట్మెంట్ ఆర్థోపెడిక్స్ ఉంది, అది అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి టోటల్గా 2 వేకెన్సీస్ ఉన్నాయి, ఒకటి జనరల్ కేటగిరీ ఇచ్చారు అండ్ ఒకటి ఓబీసీకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీడియాట్రిక్స్, ఒకటి అడిషనల్ ప్రొఫెసర్కి ఒకటి ఈడబ్ల్యూఎస్కి ఇచ్చారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ది 2 వేకెన్సీస్ ఉంటే ఒకటి జనరల్కి ఒకటి ఎస్టీకి ఇచ్చారు. సో టోటల్గా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి 14th డిపార్ట్మెంట్ ప్యాథాలజీ, ఇక్కడ ప్రొఫెసర్ కేటగిరీలో ఒకటే వేకెన్సీ ఉంది. సో అది జనరల్ కేటగిరీకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లో 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అందులో ఒకటి జనరల్ కేటగిరీ ఇచ్చారు అండ్ ఒకటి ఓబీసీ అండ్ ఎస్సీకి ఒకటి అండ్ ఈడబ్ల్యూఎస్కి ఒకటి. టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ 15th కేటగిరీ 15th డిపార్ట్మెంట్ వచ్చేసి ఫార్మకాలజీ, ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఒకటే వేకెన్సీ ఉంది, అది జనరల్ కేటగిరీలో ఉంది. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఒకటే వేకెన్సీ ఉంది, అది ఎస్సీ కేటగిరీలో ఉంది. అండ్ ఫార్మాలజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఒకటే వేకెన్సీ ఉంది, అది జనరల్ కేటగిరీ. అండ్ సైకాలజీలో ప్రొఫెసర్ కేటగిరీలో ఒక వేకెన్సీ ఉంది, అది ఎస్సీ కేటగిరీకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ అసోసియేట్ ప్రొఫెసర్కి ఒక వేకెన్సీ ఉంది, అది ఎస్సీకి ఇచ్చారు. అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఒకటి జనరల్ కేటగిరీకి ఇచ్చారు. టోటల్గా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. సైచార్టీ, ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ వేకెన్సీస్ 2 ఉన్నాయి, ఒకటి ఎస్సీకి ఇచ్చారు అండ్ ఒకటి ఈడబ్ల్యూఎస్కి ఉంది. నెక్స్ట్ వచ్చేసి పల్మనరీ మెడిసిన్ ఉంది, ఇక్కడ ప్రొఫెసర్ కేటగిరీలో ఒకటే వేకెన్సీ, సో అది ఓబీసీకి ఉంది. అండ్ నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి 2, ఒకటి ఓబీసీ అండ్ ఒకటి ఎస్టీ. టోటల్గా 3 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ రేడియాలజీ అండ్ రేడియో డయాగ్నోసిస్,
ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్కి ఒకటి ఉంది, సో అది ఓబీసీకి ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడిషనల్ ప్రొఫెసర్కి ఒక వేకెన్సీ, అది ఎస్టీకి ఇచ్చారు. నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి 3 వేకెన్సీస్ ఉన్నాయి, అక్కడ ఒకటి జనరల్, ఒకటి ఓబీసీ అండ్ ఎస్సీ. టోటల్గా రేడియాలజీలో 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి రేడియోథెరపీ ఆర్ రేడియేషన్ ఆంకాలజీ, ఇక్కడ ప్రొఫెసర్ కేటగిరీలో ఒక వేకెన్సీ ఉంది అండ్ అసిస్టెంట్ ప్రొఫెసర్కి 2 ఉన్నాయి. టోటల్గా 3 వేకెన్సీస్ వచ్చేసి జనరల్ కేటగిరీకే ఉన్నాయి. సో టోటల్గా 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ టోటల్గా 50 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇక్కడ మనం చూస్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏజ్ చూసుకుంటే ప్రొఫెసర్ పోస్ట్కి వచ్చేసి 58 ఇయర్స్ ఉండాలి అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ టైంకి 58 ఇయర్స్ బిలోనే ఉండాలి. అండ్ అడిషనల్ ప్రొఫెసర్కి కూడా సేమ్ 58 ఇయర్స్ బిలో. నెక్స్ట్ వచ్చేసి అసోసియేట్ ప్రొఫెసర్, దీనికోసం అయితే 50 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో నెక్స్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్, సో నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్ నాట్ ఎక్సీడింగ్ 50 ఇయర్స్ యాజ్ అండ్ క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. సో ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఇచ్చారు. 10 ఇయర్స్ వచ్చేసి పీడబ్ల్యూబీడీకి ఇచ్చారు అండ్ 5 ఇయర్స్ వచ్చేసి ఎస్టీ వాళ్ళకి ఉంది అండ్ 3 ఇయర్స్ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి ఉంది అండ్ 5 ఇయర్స్ వచ్చేసి గవర్నమెంట్ సర్వెంట్స్ యాజ్ పర్ డిఓపిటి ఇన్స్ట్రక్షన్స్కి ఉంది. సో ఇక్కడ వచ్చేసి చూసుకోవాల్సింది ఏంటి అంటే అన్రిజర్వ్ కేటగిరీస్కి అయితే ఈ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఇచ్చిన ఏజ్ రిలాక్సేషన్ వర్తించదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం స్కేల్ ఆఫ్ పే చూసుకుంటే ప్రొఫెసర్ కేటగిరీకి వచ్చేసి 1,68,900 వరకు ఉంది అండ్ అడిషనల్ ప్రొఫెసర్కి వచ్చేసి 1,48,200 ఉంది. అండ్ నెక్స్ట్ అసోసియేట్ ప్రొఫెసర్కి వచ్చేసి 1,38,300 ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ప్రొఫెసర్కి 1,01,500 ఉంది. నెక్స్ట్ కాంట్రాక్ట్ బేస్కి అయితే ఎలా ఉంది అంటే ప్రొఫెసర్కి కన్సల్టెంట్కి డిప్యూటేషన్ అండ్ అకామిడేషన్ ప్రొవైడ్ ఇన్ క్యాంపస్ 2,24,000 పర్ మంత్ ఉంది అండ్ ప్లస్ అప్లికేబుల్ లైసెన్స్ ఫీజు కూడా ఉంది. అండ్ నెక్స్ట్ అడిషనల్ ప్రొఫెసర్కి వచ్చేసి 22,000 ఉంది ప్లస్ అప్లికేషన్ లైసెన్స్ ఫీజు కూడా ఉంది. నెక్స్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ కన్సల్టెంట్కి ఇక్కడ 20,000గా ఉంది ప్లస్ అప్లికేబుల్ లైసెన్స్ ఫీజు కూడా ఉంది. సో మీరు దీన్ని ఎలా అప్లై చేసుకోవాలంటే ఇది ఆన్లైన్ అప్లికేషన్, రిక్రూట్మెంట్ సెల్, రూమ్ నెంబర్ 205 సెకండ్ ఫ్లోర్, లైబ్రరీ అండ్ అడ్మిన్ బిల్డింగ్, AIIMS మంగళగిరి, గుంటూరు, ఆంధ్రప్రదేశ్, పిన్ 522503. ఈ నెంబర్కి అయితే మీరు పంపించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే అప్లికేషన్ ఫీజెస్ చూసుకున్నట్లయితే జనరల్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకైతే 3,000 ఉంది అప్లికేషన్ ఫీజ్ అండ్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ అండ్ టోటల్గా 3,100 రూపీస్ అయితే ఉంది. అండ్ ఎస్సీ ఎస్టీ ఉమెన్స్ వీళ్ళకైతే అప్లికేషన్ ఫీజు వచ్చేసి 200 ఉంది అండ్ ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 100, టోటల్గా 2,100 ఉంది. వీళ్ళకి వచ్చేసి పీడబ్ల్యూబీడీ వాళ్ళకి అప్లికేషన్ ఫీజు ఏం లేదు, సో ప్రాసెసింగ్ ఫీజు వచ్చేసి 100 రూపీస్ మాత్రమే ఉంది. సో ఈ జాబ్ కోసం మీకు ఉండవలసిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఇవన్నీ కూడా వీడియో కింద లింక్ అయితే ఉంది డిస్క్రిప్షన్లో. సో ఒకసారి చెక్ చేసేయండి. ఈ జాబ్కి మీరు క్వాలిఫై అవ్వాలి అనుకుంటే కంపల్సరీ ఈ జాబ్కి అయితే అప్లికేషన్ పెట్టుకోండి. సో ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.